గైస్ ఈ వీడియోలో మనమైతే లాస్ట్ వీక్ మీరు కామెంట్ సెక్షన్‌లో ఏవైతే క్వెషన్స్ రిపీటెడ్‌గా అడిగారో రిలేటెడ్ టు యాక్సెంచర్ వర్క్‌డే మెయిల్ గురించి గానీ, ఫేజ్ 1, ఫేజ్ 2 రిజల్ట్స్ గురించి గానీ, అండ్ కొన్ని క్వెషన్స్ రిలేటెడ్ టు కాగ్నిజెంట్ గురించి గానీ, ఇవేవైతే రిపీటెడ్‌గా కామెంట్స్ అడిగారో వాటినైతే నేను నోట్ చేసుకున్నా. సో, ఈ వీడియోలో దాని గురించే మనం క్లియర్‌గా అయితే డిస్కస్ చేద్దాం. సో, ఈచ్ క్వెషన్ గురించి క్లియర్‌గా ఆన్సర్ అయితే చేస్తా ఈ వీడియోలో అయితే. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే డైరెక్ట్‌గా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గాని మన ఛానల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీరు గాని ఈ వీడియో లాస్ట్ దాకా చూసి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది, మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే మాత్రం డెఫినెట్‌లీ హైప్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అట్ ది సేమ్ టైమ్ లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఇంకా మన లిస్ట్‌లోకి వచ్చేస్తే ఫస్ట్ అయితే మనం యాక్సెంచర్ వర్క్‌డే మెయిల్ రిలేటెడ్ క్వెరీ గురించి అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో, నేను ప్రీవియస్ లాస్ట్ వీకెండ్ లైవ్ పెట్టినప్పుడు కూడా దీని రిలేటెడ్ చాలా మందైతే అడిగారు. వాళ్ళకి లైవ్‌లోనే ఆన్సర్ అయితే ఇచ్చా. బట్ స్టిల్ ఇంకా కామెంట్ సెక్షన్‌లో రిపీటెడ్‌గా అడుగుతున్నారు కాబట్టి ఇక్కడైతే ఆన్సర్ అయితే ఇస్తున్నా. గైస్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ వర్క్‌డే మెయిల్ వచ్చేస్తే ఇది మనకి ఎల్‌ఓఐలా వర్క్ అవుతుంది. ఇంక మనం డైరెక్ట్ ఆన్ బోర్డ్ అయిపోయాం. నెక్స్ట్ బీజీవీ అని అయితే అనుకుంటున్నారు. సో, ఇలా అయితే ఉండదు గైస్ ఈ వర్క్‌డే మెయిల్ వస్తే. ఒకసారి స్క్రీన్ మీద అయితే ఇస్తున్నా. ఒకసారి చెక్ చేయండి. ఈ వర్క్‌డే మెయిల్ మెయిన్ థీమ్ ఏంట్రా అంటే మనకి ఈ ప్రాసెస్‌లో ఇది జస్ట్ ఒక ఫేస్ అంతే. సో, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చంటే, మన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో, ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఎవాల్యుయేషన్ అంతా చేశారు. సో, దాని తర్వాత ఈ వర్క్‌డే మెయిల్ అయితే పంపించారు. సో, దీన్ని మీరు డైరెక్ట్‌గా ఓవర్ కాన్ఫిడెంట్‌గా థింక్ చేయకుండా ఇట్స్ ఎ పాజిటివ్ సైన్‌లా అయితే మీరైతే తీసుకోవచ్చు. సో, మీకైతే ఆన్ బోర్డింగ్‌కి అయితే హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి గానీ, మీరు 100% అయితే మాత్రం ఫిక్స్ అవ్వకండి. సో, దీన్ని ఒక పాజిటివ్‌గా అయితే తీసుకోండి. సో, దీని రిలేటెడ్ మీకైతే క్లియర్ అయిందని అయితే అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ క్వెషన్‌లోకొచ్చేస్తే రిలేటెడ్ టు యాక్సెంచర్ రిజల్ట్స్ గురించి కూడా చాలా మంది అయితే వరీ అవుతున్నారు. లైక్ ఫేజ్ 1, ఫేజ్ 2 రిజల్ట్స్ వాళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు కదా బ్రో. బట్ స్టిల్ మాకు ఇంకా ఎందుకు మా రిజల్ట్ మెయిల్ అయితే రావట్లేదు అని అయితే అడుగుతున్నారు. అట్ ది సేమ్ టైమ్ మళ్ళీ ఫేజ్ 3 ఎప్పుడు స్టార్ట్ అవుతుందని కూడా అడుగుతున్నారు. సో, లైక్ వాళ్ళ ప్రిపరేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే అడుగుతున్నారు డ్రైవ్ కోసం. సో, ఇక్కడ మనం ఫేజ్ 1, ఫేజ్ 2 రిజల్ట్స్‌కి అయితే వచ్చేస్తే ఆల్మోస్ట్ 1 వీక్ ముందే మనకైతే అనౌన్స్ చేశారు యాక్సెంచర్ వాళ్ళైతే. సో, వన్ బై వన్ మెయిల్స్ అయితే సెండ్ చేస్తున్నారు. మనకైతే ఫేజ్ 1 ఆల్మోస్ట్ ఎండ్‌కైతే వచ్చేసింది. సో, ఫేజ్ 1 ఎవరైతే అటెండ్ అయ్యి సెలెక్ట్ అయ్యారో మెజారిటీ అందరికైతే మెయిల్స్ అయితే సెండ్ అయితే చేశారు. నెక్స్ట్ ఫేజ్ 2 కూడా ఇమ్మీడియేట్‌గా అయితే స్టార్ట్ చేస్తారు. దీని తర్వాత మనకి ఫేజ్ 3 కూడా మనకైతే మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడ ఏంట్రా అంటే మీరు కొంచెం పేషెన్స్‌గా ఉండాలి. ఎందుకంటే మనకి ఫేజ్ 1, ఫేజ్ 2 రిజల్ట్స్ ఎలా వస్తుందంటే వీళ్ళైతే ఒక సీక్వెన్స్‌లో అయితే ఫాలో అవుతున్నారు. లైక్ మీ ఇంటర్వ్యూ డేట్ గాని, మీ ఇంటర్వ్యూ ఏ స్లాట్‌లో మీరు వెళ్లారు. సో, వీటన్నిటిని బేస్ చేసుకొని మనకైతే ఈ రిజల్ట్స్ అయితే మెయిల్స్ అయితే వస్తాయి. సో, కాకపోతే ఇప్పటికి ఫేజ్ 1 రిజల్ట్స్ అయితే ఆల్మోస్ట్ ఎండ్‌కొచ్చేసింది కాబట్టి మెజారిటీ మీ అందరికైతే వచ్చేసుంటుంది. బట్ ఎవరైనా కొన్ని అప్లికేషన్స్ స్టిల్ ఏదైనా పెండింగ్‌లో ఉంటే వాళ్ళైతే అది కూడా సెండ్ చేస్తారు చెక్ చేసి. కాకపోతే ఇంక 1 ఆర్ 2 డేస్‌లో ఇదైతే ఎండ్ అయిపోద్ది. సో, మీకు ఎవరైతే పెండింగ్‌లో ఉన్నారో ఈ రోజు గాని, రేపు గాని మీకైతే వచ్చేస్తుంది ఈ వీడియో చూసే టైంకి. ఇక్కడ మీరేం చేయొచ్చురా అంటే ఈ రిజల్ట్స్ గురించి వరీ అవ్వకుండా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవచ్చు గైస్. ఎందుకంటే ఈ ఫేజ్ 1 రిజల్ట్స్ ఆల్మోస్ట్ ఎండ్‌కొచ్చేసింది. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అయింది. మెయిల్స్ అయితే వన్ బై వన్ వస్తున్నాయి. ఎవరికైతే స్టార్టింగ్‌లో రిజల్ట్స్ అయితే వచ్చేసాయో మెయిల్స్ వాళ్ళకి బీజీవీ లింక్స్ కూడా వస్తున్నాయి. సో, ఇక్కడ మీరేం చేయొచ్చురా అంటే మీకు దీని గురించి వరీ అవ్వకుండా మీకేవైతే డాక్యుమెంట్స్ లైక్ మీ మార్క్ షీట్స్ గాని, పాన్ కార్డ్ గాని, పాస్‌పోర్ట్ ఏవైతే ఉన్నాయో వాటినైతే ఒకసారి క్లియర్‌గా చెక్ చేయండి. ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? ఏమన్నా అప్‌డేట్స్ చేసుకోవాలనేసి. ఎందుకంటే మీకు ఇంకా స్టిల్ కొంచెం టైం ఉంది కాబట్టి ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా ఇమ్మీడియేట్‌గా మీరైతే అప్‌డేట్ చేసి అయితే పెట్టుకోవచ్చు. లేదు మీరు జస్ట్ దీని గురించి వరీ అవుతూ దీన్ని పట్టించుకోకుండా వదిలేసారు అంటే మీకు రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. సో, మళ్ళీ వన్స్ మీకు బీజీవీ లింక్ వచ్చిన తర్వాత దాంట్లో అప్‌లోడ్ చేసే టైంలో మీకేమన్నా ఇక్కడ ఇష్యూస్ ఉంటే సో, అది మళ్ళీ మీకైతే ఆన్ బోర్డింగ్ డేట్‌కైతే ఎఫెక్ట్ అయితే చేస్తుంది. మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. సో, మీకైతే రిజల్ట్స్ అయితే డెఫినైట్‌లీ వచ్చేస్తుంది. మాక్సిమం ఈ 1 వీక్ లోపల ఫేజ్ 1, ఫేజ్ 2 అన్నీ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక వితిన్ ఒక 2, 3 వీక్స్‌లో మళ్ళీ ఫేజ్ 3 కూడా స్టార్ట్ అవుతుంది. అఫీషియల్ డేట్ అయితే వాళ్ళైతే అనౌన్స్ చేస్తారు. సో, ఇప్పుడు మీరు చేయాల్సిన థింగ్ అయితే ఈ బీజీవీకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రిలేటెడ్ టు కాగ్నిషన్ హైరింగ్ గైస్ లైక్ 2026 బ్యాచ్ వాళ్ళకి ఎప్పుడు హైరింగ్ స్టార్ట్స్ అవ్వచ్చు అనేది అడుగుతున్నారు. గైస్ వీళ్ళైతే ప్రతి ఇయర్ మనకి 4-5 సైకిల్స్‌లో అయితే హైర్ చేసుకుంటూ ఉంటారు. ఫ్రమ్ 2024 నుంచి నేనైతే చూస్తున్నా. సో, లైక్ మనకి ఆల్రెడీ ఈ ఇయర్‌లో అయితే మనకైతే ఫెబ్‌లో అయితే ఆల్మోస్ట్ ఫెబ్ 10కి మన డెడ్‌లైన్ క్లోజ్ అయిపోయింది. మనకైతే ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. హైరింగ్ వర్క్ ఫ్లో ఏదైతే ఉందో. సో, దీంట్లో మనకి మళ్ళీ 4 రౌండ్స్ ఉంటాయి. ఇవన్నీ కంప్లీట్ చేసి రిజల్ట్స్ అనౌన్స్ చేసి సో, మళ్ళీ ఆన్ బోర్డింగ్ ప్రియారిటీస్ ఏవైతే ఉంటాయో మనకి బీజీవీ గాని ఇవన్నీ కంప్లీట్ చేసి ఆన్ బోర్డింగ్ అయ్యేసరికి ఈజీగా ఒక 1.5-2 మంత్స్ అయితే పడుతుంది. సో, ఇప్పుడు మనకి ఫెబ్‌లో స్టార్ట్ అయింది కాబట్టి ఈ ప్రాసెస్
అంతా కంప్లీట్ అయ్యేసరికి మనకైతే మిడ్ మార్చ్ అయితే అవుతుంది. సో, మనకైతే బేసిక్‌గా అయితే ఏప్రిల్ ఎండ్‌లో అయితే మళ్ళీ మనకి సెకండ్ సైకిల్ అయితే స్టార్ట్ అవ్వచ్చు. సో, ఆ సైకిల్‌లో మనకి 2026 బ్యాచ్ అయితే ఎలిజిబుల్ ఉంటారు. సో, ప్రెజెంట్‌గా ఇప్పుడు ఏ వర్క్ ఫ్లో ఏదైతే జరుగుతుందో దీనికైతే మనకి 2024 అండ్ 2025 బ్యాచెస్ అయితే ఎలిజిబుల్. కానీ నెక్స్ట్ టైమ్ నుంచి మోస్ట్‌లీ 2025 అండ్ 2026 బ్యాచ్ అయితే ఎలిజిబుల్ అయితే ఉండొచ్చు. సో, ఇక్కడ నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పా. లైక్ 2026 బ్యాచెస్ నుంచి వీళ్ళు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గానీ, ఈ కోడింగ్ ఇవే కాకుండా ఇంకా ఎక్స్‌ట్రా థింగ్స్ మీద అయితే గట్టిగా ఫోకస్ చేయబోతున్నారు. లైక్ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ఏఐ అండ్ క్లౌడ్. మీరు ప్రీవియస్ వీడియో చూసుంటే మీకు క్లియర్‌గా అర్థమై ఉంటుంది. సో, ఈ ఇంప్లిమెంటేషన్ అయితే మనకి 2026 బ్యాచ్ నుంచి అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు. సో, ఇక్కడ మీకు ఇంకా 1 ½ మంత్ టు 2 మంత్స్ ఇంకా టైమ్ ఉంది కాబట్టి, సో, మీరు ఇంకా బెటర్‌గా ప్రిపేర్ అయితే ఈ బేసిక్ జెన్‌సీ రోల్స్‌కే కాకుండా జెన్‌సీ ప్రో గాని, జెన్‌సీ నెక్స్ట్ రోల్స్‌కైతే మీరైతే ఈజీగా అయితే క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే మీకు ఇంకా ఎనఫ్ టైమ్ ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఈ ఏఐ రిలేటెడ్ గాని, క్లౌడ్ రిలేటెడ్ గాని ఈ కాన్సెప్ట్స్‌ని ఇంకా బెటర్‌గా ప్రిపేర్ అయితే మీ హైరింగ్ ఛాన్స్ అయితే ఇంకా ఎక్కువగా అయితే ఉంటుంది. సో, ఈ ఏఐ ఏంటి? ఈ క్లౌడ్ ఏంటి? దీని గురించి ఇంకా మీకు డీటెయిల్‌గా తెలియాలంటే డెఫినెట్‌లీ ప్రీవియస్ వీడియో ఒకసారి చెక్ చేయండి. మీకైతే క్లియర్ ఐడియా అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రిలేటెడ్ టు క్వెరీ ఎలా రైజ్ చేయాలని అయితే అడుగుతున్నారు. లైక్ కొంతమందికి డీఓజే అయితే మిస్ అయిపోయిండొచ్చు. రీజన్ ఏదన్నా అయ్యుండొచ్చు. సో, న్యూ డీఓజే కోసం గానీ, లేదా డాక్యుమెంట్‌ని అప్‌లోడ్ చేసిన దానికి మనకి టైమ్‌ని ఎక్స్‌టెండ్ చేసుకోవడం గానికి, దీనికి క్వెరీస్ ఎలా రైజ్ చేయాలని అయితే అడుగుతున్నారు. గైస్ మీకైతే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం ఒక మెయిల్ అయితే వచ్చుంటుంది. లైక్ మీ డాక్యుమెంటేషన్ గానీ, ఈ ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయమనేసి. సో, దాంట్లో మనకి హోమ్ పేజ్‌కి లైక్ బ్యాక్ వచ్చేస్తే మనకి అక్కడే రైజ్ ఏ క్వెరీ అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో, దానిలోకి వెళ్లి మీ కన్సర్న్స్ గాని, మీకేమైంది మీ క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ వాళ్ళకైతే ఇస్తే, సో, వితిన్ 24-48 అవర్స్‌లో వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. మోస్ట్‌లీ కాలే చేస్తారు. సో, చేసిన తర్వాత మీరు మీ ఈవెన్ అసలు ఏమైందని క్లియర్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మీకు న్యూ డూవోజ్ అయితే అలొకేట్ అయితే చేస్తారు. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంట్రా అంటే ఈ ప్రాసెస్ ఓన్లీ వీక్ డేస్‌లోనే వర్క్ అవుతుంది. వీకెండ్స్‌లో మీరు ఒకవేళ వాళ్ళకి ఇలా క్వెరీ రైజ్ చేసినా మీకు రెస్పాండ్ అయితే అవ్వరు. సో, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో, దీని తర్వాత ఇంక ఫైనల్ క్వెషన్ విషయానికొచ్చేస్తే ఇదైతే చాలా మంది వరీ అయ్యారు గైస్ దీని గురించి. నన్ను లైవ్‌లో ఆల్‌మోస్ట్ 1 అవర్ లైవ్‌లో మెజారిటీ క్వెషన్ అయితే ఇదే ఉండింది. సో, అడిగినా కూడా ప్రతి ఒక్కరు మళ్ళీ ఇదే అడుగుతూనే ఉన్నారు. సో, ఆ క్వెషన్ ఏంట్రా అంటే బ్రో మాకైతే ఇంటర్వ్యూ అయిపోయి ఆల్‌మోస్ట్ 1 మంత్ అయిపోయింది. స్టిల్ మాకైతే ఎటువంటి మెయిల్స్ అయితే రాలేదు. కమ్యూనికేషన్ లేదు వాళ్ళ నుంచి. అండ్ దీంతో పాటు మాకైతే ఎల్ఓఏ అయితే వచ్చేసింది. బట్ స్టిల్ ఇంకా బీజీవీ గాని ఆఫర్ లెటర్ అయితే రాలేదు. సో, ఎంత టైం పడుతుంది ఇవన్నీ రావడానికి అయితే అడుగుతున్నారు. గైస్ ఒకవేళ మీకు ఇంటర్వ్యూ అయిపోయిందంటే వితిన్ 1 మంత్ లోపల మీకైతే డెఫినెట్‌లీ వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ అయితే వస్తుంది. లైక్ మీరు సెలెక్టెడ్ అనేసి. సో, మీకు ఏ మెయిల్ రాలేదు అంటే మీరు మూవ్ అయిపోవడం బెటర్. లేదు మీకు ఒకవేళ ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే ఎల్ఓఏ వచ్చింది. బట్ స్టిల్ ఇంకా ఆఫర్ లెటర్ అండ్ బీజీవీ ప్రాసెస్ లేదు. ఇవి ఎంత టైమ్‌లో జరగొచ్చు అంటే గైస్ ఇది అప్ టు 6 మంత్స్ వరకు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అప్ టు 6 మంత్స్ వరకు మనకైతే కూలింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. మన మెయిల్ ద్వారా. సో, మీకు ఒకవేళ ఎల్ఓఐ వచ్చేసి స్టిల్ మీరు వెయిట్ చేయాలంటే 6 మంత్స్ వరకు వెయిట్ చేయొచ్చు. బట్ మెజారిటీ టైమ్స్ 6 మంత్స్ వరకు ట్రాక్ చేయరు గైస్. మాక్సిమం 1-2 మంత్స్‌లో మనకి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి మనకైతే ఆన్ బోర్డ్ అయితే అయిపోతుంది. బట్ వెరీ రేర్ అప్లికేషన్స్‌కి మాత్రం ఇంత టైం అయితే తీసుకోవచ్చు. అప్ టు 3-4 మంత్స్. సో, 6 మంత్స్ కూడా దాటిపోయింది అంటే దెన్ మీరైతే దీని నుంచి మూవ్ అయితే అయిపోయి వేరే దానికైతే అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు. సో, ఇది మీరు గాని ఇక్కడి దాకా చూసుంటే ఈ క్వెషన్స్ రిలేటెడ్ క్లియర్ ఐడియా అయితే మీకైతే వచ్చేసుంటుంది. సో, మీకు డెఫినెట్‌లీ హెల్ప్‌ఫుల్ అయ్యిందనే అనుకుంటున్నా. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇక్కడి దాకా చూస్తే మాత్రం డెఫినెట్‌లీ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మనం ప్రీవియస్‌గా అనుకున్నట్లే మీకు గాని ఎంతో కొంత హెల్ప్‌ఫుల్ అయ్యిందనిపిస్తేనే మీరైతే హైప్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో, ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో, మన ఛానెల్ కూడా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది గ్రో అవ్వడానికి. సో, అది గైస్ ఈ వీడియోకైతే మాత్రం సో, మీరు గాని ఈ వీడియో ఇక్కడి దాకా చూసి మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించిందంటే మాత్రం సో, సిమిలర్‌గా ఇలాగే కొన్ని వీడియోస్ అయితే స్క్రీన్ మీద డిస్‌ప్లే అయితే చేస్తున్నా. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. సో, ఈ వీడియోస్ ఏంట్రా అంటే మనం దాంట్లో లైక్ కాగ్నిజెంట్ ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? లైక్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో మనం అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటి? మనం బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌ని ప్రాపర్‌గా ఎలా కంప్లీట్ చేసుకోవాలి? అండ్ మనకి ట్రైనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా క్లియర్ చేయాలి? దాంట్లో ఎగ్జామ్స్ ఏముంటాయి? ఇంటర్వ్యూస్ ఏంటి? దానికి సిలబస్ ఏంటి? డొమైన్స్ ఏంటి? చాలా స్టఫ్ అయితే ఉంది గైస్ దాంట్లో కూడా. మీరు గాని ఆ వీడియోస్ చూస్తే మీకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో, మీకు గాని ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్‌లీ అది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. See you guys in the next one. Bye bye.